నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీకు పనిభారం తగ్గాలని, మీలో సరికొత్త సంతోషాలను చూడాలని, ప్రతి క్షణం మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. థ్యాంక్ యూ అండి. ఈ సంవత్సరంలో చెప్పుకుంటున్న మొదటి వీడియోనండి. పోషన్ ట్రాకర్ 20.0 వర్షన్ నుండి 20.1 వర్షన్కు అప్డేట్ అయినది. మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ 20.1 వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారు అని మనం గమనించినట్లయితే, లాస్ట్ అప్డేటెడ్ 31 డిసెంబర్ 2023. దీంట్లో ఎన్ని పాయింట్స్ ఇచ్చారండి చూద్దాము. దీంట్లో గమనించినట్లయితే ఇక్కడ టోటల్గా 4 పాయింట్స్ ఇచ్చారండి. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే, లో బర్త్ వెయిట్ రిపోర్ట్ ఫర్ 0 to 6 months బెనిఫిషరీస్ యాడెడ్ ఇన్ కరెంట్ మంత్. కరెంట్ మంత్లో లో బర్త్ వెయిట్ పిల్లలు 0 to 6 months పిల్లల్లో లో బర్త్ ఎవరెవరు ఉన్నారు అనేది మనకి కొత్తగా యాడ్ చేశారంట కరెంట్ మంత్లో. అది మనం పోషన్ ట్రాకర్లో చూద్దాము. మనం పోషన్ ట్రాకర్లో గమనించినట్లయితే దీంట్లో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అని చూసారండి. డాష్ బోర్డ్ దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో డైలీ ట్రాకింగ్ కనబడుతుంది. ఆ తర్వాత హోమ్ విజిట్స్ చూపిస్తుంది. ఆ తర్వాత ఇట్లా పైకి జరుపుకుంటే గ్రోత్ మానిటరింగ్ చూపిస్తుంది. శామ్ అండ్ అండర్ వెయిట్ చిల్డ్రన్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ వర్షన్లో కొత్తగా మనకి లో బర్త్ వెయిట్ కూడా చేర్చారండి. జనవరి 2024 మనకి 0 to 6 months పిల్లల్లో లో బర్త్ వెయిట్ ఎవరన్నా ఉన్నట్లయితే మనము దీంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ అని చూసారండి. ఆ వ్యూ మీద టచ్ చేస్తే మనకి లో బర్త్ వెయిట్ పిల్లలు ఎవరెవరు ఉన్నారో చూపిస్తుంది. ప్రస్తుతం ఎర్రర్ వచ్చిందండి. ఏంటంటే బెనిఫిషరీ డేటా నాట్ ఫౌండ్, అంటే లో బర్త్ వెయిట్ పిల్లలు ఈ సెంటర్లో ఎవరు లేరు కాబట్టి అలా మెసేజ్ చూపించింది. ఇక్కడ పైన గమనించినట్లయితే లో బర్త్ వెయిట్ జనవరి కరెంట్ మంత్ అనమాట. ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? an average newborn usually weighs in between 2.5 to 3.2 kgs. అంటే యావరేజ్గా పుట్టిన పిల్లలు 2.5 నుండి 3.2 మధ్యలో ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇంకా కింద ఏమనుంది? బిలో ఈజ్ ద లిస్ట్ ఆఫ్ న్యూ బోర్న్ బేబీస్ లో బర్త్ వెయిట్. అంటే ఒకవేళ ఇక్కడ పిల్లల పేర్లు చూపించినట్లయితే వాళ్ళు లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువు గల పిల్లల్ని ఇక్కడ లిస్టు చూపిస్తుందని చెప్తున్నారు అనమాట. ప్రస్తుతానికి సెంటర్లో లో బర్త్ వెయిట్ పిల్లలు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ లిస్టులో పేర్లేని చూపించట్లేదు. ఒకవేళ లో బర్త్ వెయిట్ పిల్లలు ఉంటే మనకి ఇక్కడ లిస్టులో పేర్లు చూపిస్తుంది. ఎవరెవరు ఉన్నారు లో బర్త్ వెయిట్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు ఇక్కడ డాష్ బోర్డ్లో ఈ లో బర్త్ వెయిట్ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ చూపిస్తుందని మనకి ఇక్కడ యాడ్ చేశారని చెప్పారండి. ఓకే, ఇక్కడ సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ఎంపీఆర్ డేటా నవ్ అవైలబుల్ సిన్స్ ఏప్రిల్ 2023 ఆన్వర్డ్స్. ఈ కొత్త వర్షన్ నుండి ఎంపీఆర్ ఏప్రిల్ 2023 నుంచి కూడా మనం చూసుకోవడానికి అవైలబుల్గా ఉన్నది అని చెప్తున్నారండి. చూద్దాం, ఓపెన్ చేద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంపీఆర్ అని చూసారండి మాడ్యూల్. మనం ఆ మాడ్యూల్లోకి వెళ్దాము. ఇక్కడ పైన గమనించినట్లయితే నవంబర్ 2024 అని చూపిస్తుందండి. 2024 ఇది జనవరి కదండి, కానీ అక్కడ నవంబర్ చూపిస్తుంది. చూద్దాం, ఆ క్యాలెండర్ ఓపెన్ చేసి చూద్దాము. దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇక్కడ పైన మనకి 2024 చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ 2024లో మే నుంచి నవంబర్ వరకు చూపిస్తుంది. ఇక్కడ మనకి 2023కి మారటానికి బ్యాక్ వెళ్ళటానికి అక్కడ ఒక చిన్న బటన్ లాగా ఉన్నది చూసారండి. దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేస్తే ఏం మారట్లేదండి. ఇక్కడ టచ్ చేసినా కూడా 2023కి మారట్లేదు, 2024 చూపిస్తుంది. 2024 అది కూడా మే నుంచి నవంబర్ వరకు చూపిస్తుంది. సెకండ్ పాయింట్లో ఏప్రిల్ 2023 నుంచి ఎంపీఆర్ చూసుకోవడానికి అవైలబుల్గా ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే మాత్రం నాకు ఇక్కడ 2024 కనబడుతుంది. మీరు ఒకసారి అప్డేట్ చేసుకున్న తర్వాత ఒకసారి గమనించండి. ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే కనుక కింద కామెంట్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ గమనించినట్లయితే బగ్ ఫిక్సెస్ ఫర్ గ్రోత్ మానిటరింగ్. పిల్లలకి గ్రోత్ ఎంట్రీ చేసేటప్పుడు వస్తున్న ఇష్యూస్ని వాళ్ళు తీసేశారంట. మనకి అంటే ఎర్రర్స్ లాంటివి ఏమైనా వస్తే వాటిని తొలగించారని చెప్తున్నారు. అది ఇప్పుడు మనకేం కనబడదు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యాప్ ఆప్టిమైజేషన్. ఇది కూడా మనకేం కనబడవండి అక్కడ. ఈ థర్డ్ పాయింట్ కూడా మనకి ప్రస్తుతం ఏం కనబడవు. దీంట్లో మేజర్గా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. మనకి ఈ వర్షన్లో మెయిన్గా పై 2 పాయింట్లు ముఖ్యమండి. ఫస్ట్ది ఏంటంటే 0 to 6 months పిల్లలు లో బర్త్ వెయిట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మనం చూసుకోవడానికి అవైలబుల్గా డాష్ బోర్డ్లో పెట్టారు. అదొకటి చూసాము. సెకండ్ పాయింట్
ఏప్రిల్ 2023 నుంచి ఎంపీఆర్ చూసుకోవడానికి అవైలబుల్ ఉందని చెప్పారు. ఆ రెండు మనం గమనించామండి మేజర్గా. కింద థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇవి మనకు అక్కడ ఏం కనబడవు. ఓకే, ఇంతవరకేనండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కనే వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ALL ఆల్ దాని మీద కూడా టచ్ చేయగలరు. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.